వెల్కమ్ టు T5 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. వి వాంట్ ఫ్యాకల్టీ అంటూ నిరసనకు దిగిన గురుకుల విద్యార్థినులు. హైదరాబాద్లో భారీ వర్షం, నీట మునిగిన కాలనీలు. ఋషికేశ్లో వరదలు, మహాశివుడి విగ్రహాన్ని తాకిన గంగా నది. హైదరాబాద్లో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఇంట్లో తమిళ హాస్య నటుడు యోగి బాబు సందడి. శ్రీ కోదండ రామాలయంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతం. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జయశంకర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, సింగరేణి జీఎం రాజేశ్వర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మారుమూల అటవీ ప్రాంతమైన పలిమల మండలంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ బుధవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మొదటగా పంకెన గ్రామంలోని కేజీబీవీ పాఠశాలను సందర్శించి 6వ తరగతి విద్యార్థులతో పాఠాలు చదివించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాలలోని స్టోర్ రూమ్, వంటగది, సైన్స్ ల్యాబ్ను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి భోజనంలో నాణ్యత తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నాణ్యత లోపించకుండా చూసుకోవాలని, ఏవైనా జాప్యం లేదా నిర్లక్ష్యమైతే కఠిన చర్యలతో పాటు అవసరమైతే సస్పెన్షన్ చేసేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఓకే, అది క్వాలిటీగా వస్తుంది ఎట్లా? అన్ని రకాలు వస్తాయి. అవునా ఫస్ట్ చాప్టర్ నెక్స్ట్ E2 నగరం, ఇది A2 నగరం సార్. కవర్స్కి వాళ్ళకి 200/200 200 గజాలు తీసుకున్నారు సార్. అది అయిపోయింది, వాళ్ళు ఏం అబ్జెక్షన్ చేయట్లేదు సార్. వాళ్ళు చేశారు, చేయలేదు. ఇప్పుడు బిఎస్సికి ఒక ఎస్టిమేట్, ఒక అడిషనల్ ఫండింగ్ కి రిక్వైర్మెంట్, ఒక రోడ్ కి 50 చెప్పారు. 50 to 60 acres.
వితిన్ 10 కిలోమీటర్స్ ఇంతవరకు డిక్లేర్ చేసేసారు. ఈ విలేజ్ పేర్లు అవన్నీ పెట్టేసుకొని చేసేసారు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఈ పోర్షన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు దీనికి పెద్ద డిఫరెన్స్ లేదు. జస్ట్ మనం ఏం చేయాలి, జస్ట్ అది ఉంది. భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గణపురం మండలంలోని ఘనసముద్రం చెరువుని భూపాలపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎప్పుడైనా ప్రెషర్ ఉంటేనే వాటర్ వస్తాయి. ఇప్పుడు కింది లెవెల్ నీళ్ళు స్లోగా కిందికి వస్తాయి. తర్వాత తాగునీటి కూడా గన్పూర్ మండలంలో ఉండేటువంటి ఘనసముద్రం చెరువు ప్రాంగణంలో ఉన్నాం. ఇది ఇప్పుడు కాకతీయులు కట్టినటువంటి పెద్ద చెరువు ఇది. దీన్ని రైతులు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా 2 పంటలు వేసుకోవడం జరుగుతున్నది. కానీ ఈ సంవత్సరం వర్షాలు ఆశించినటువంటి స్థాయిలో లేవు. ఇప్పటికే దాదాపు 30 ఫీట్లు ఫుల్ లెవెల్ ఉండేటువంటి ఈ చెరువు ఇప్పటికే 14 ఫీట్ల చిల్లరే ఉన్నది. అంటే కింది వాటర్ డెడ్ స్టోరేజ్, మిగతా మొత్తం కూడా మీద ఉన్నటువంటి వాటరే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి మరి ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉండేటువంటి ప్రభుత్వం దేవాదుల నుంచి రామప్ప నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా మరి ఘనసముద్రానికి నీళ్లు తీసుకురావాలని చెప్పి నిధులు కూడా కేటాయించి టెండర్లు కూడా పిలవడం జరిగింది. ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల, చాతగాంతనం వల్ల ఇప్పటివరకు కూడా పనులు నోసుకోలేకపోవడం జరుగుతున్నది. కాబట్టి సరే వర్క్ విషయంలో తర్వాత జరిగిన ఇప్పుడు రామప్ప నుంచి డైరెక్ట్గా గన్పూర్కు నీళ్లు తీసుకురావాలి. ఎందుకంటే నీళ్లు లేకపోతే ఇక్కడ వేసినటువంటి పంట పొలాలు నాట్లేసినటువంటి రైతుల్లో ఆందోళన కనబడుతూ ఉన్నాయి. కేవలం డైరెక్ట్గా 5,000 ఎకరాలు ఉన్నా ఇండైరెక్ట్గా ఇంకొక 5,000, మరి అదేవిధంగా మోరంచర్ నుంచి కూడా దాదాపు 5 నుంచి 10,000 ఎకరాలు ఇండైరెక్ట్గా కూడా పంట పడుతుంది. ఇంట్లో నీళ్ళు ఉంటేనే మోరంచల నీళ్ళు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం తక్షణమే రామప్ప నుంచి ఈ చెరువులోకి నీళ్లు తీసుకురావాలని చెప్పి రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రైతులు ఇప్పటికే నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు, మా పంటలు వండుతాయా లేదా, కాలం చూస్తున్నాం ఎట్లా ఉన్నదని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే దీని మీద దృష్టి పెట్టాలి. ఇరిగేషన్ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు దీని మీద దృష్టి పెట్టి తక్షణమే నీళ్లు నింపాల్సిందిగా రైతుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. హైదరాబాద్ సిటీలో కుండపోత వర్షం కురిసింది. గురువారం సాయంత్రం 6:30 నుంచి 7:30 మధ్యలో గంట పాటు నాన్ స్టాప్గా కురిసిన వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీళ్లు పొంగి పొర్లుతున్నాయి. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ కారణంగా వాహనదారులు నరకం చూశారు. కొట్టుకపోయిందా బండి? ఇలాంటి బండి పోయింది, ఫస్ట్ పోయింది. ఎట్లా వచ్చింది, సముద్రం పొంగినట్టు పొంగినాయి, అంత నీళ్ళు వచ్చినాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి 91వ జయంతి సందర్భంగా విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శృంగారపు రంగాచారి ముఖ్య అతిథిగా హాజరై జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జయశంకర్ సార్కి జై, ప్రొఫెసర్ జయశంకర్ సార్కి జై. కొబ్బరికాయలు వచ్చేసామన్నా అధ్యక్షుడు ఇట్లా
అక్కడ మనం ఉన్నాం. పలిగింది కాదమ్మా. జయశంకర్ సార్ గారికి తెలంగాణ జాతిపిత జయశంకర్ గారికి చిట్యాల మండలంలో విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం ఆధ్వర్యంలో మన జయశంకర్ సారు తెలంగాణ సిద్ధాంతకర్త అయిన జయశంకర్ సార్ 91వ జయంతిని జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. అతడు మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించి మరియు కేసీఆర్ వెన్నంటూ ఉండి జాతిని మేల్కొల్పిన తెలంగాణ జాతిపితగా అతను మేము గుర్తించి మా యొక్క నివాళులు అర్పిస్తున్నాము. అతడు తెలంగాణ బాగుపడాలని ఎన్నో కలలు కన్నాడు. అతను ఎన్నో జాతికి సేవలు చేసిండు అందరికీ. కావున అతను మేము మరవద్దని అందరికీ నేను సవినంగా మనవి చేస్తున్నాను. చిట్యాల విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ మండల కమిటీ ఆధ్వర్యంలో 91వ జయశంకర్ సార్ గారి జయంతి జరుపుకోవడం జరిగింది. మరి జయశంకర్ సార్ గారు తెలంగాణ ఉద్యమానికి మొదటి జాతిపితగా నిలిచారు. మరి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. ప్రజల హక్కులను ఆయన గొంతుగా ప్రపంచానికి వినిపించి తెలంగాణ తేవడంలో మొదటి పౌరుడిగా నిలిచారు. మరి ఆ ఆశయాలను మనం కొనసాగించాలని కోరుకుంటున్నాను. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘం జయశంకర్ సార్ యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు పర్వదినాన్ని జరుపుకుంటున్నాము. చిట్యాల మండలంలో అతని యొక్క సేవలను గుర్తించి మేము అసలు రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి. ప్రజల మధ్యలో కులమత భేదాలు లేకుండా అన్ని హక్కులు కల్పించి సామాన్యునికి న్యాయం జరిగేలా ఒక తెలంగాణను సృష్టికర్తగా జాతిపితగా ఎన్నో అతని యొక్క ప్రశంసలు గుర్తించిన ప్రజలతోటి అతను మెప్పు పొందిన వ్యక్తి. అటువంటి వ్యక్తి సేవా కార్యక్రమాలు చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. దీనిని అందరూ కూడా మన అందరం కూడా అతని యొక్క ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటున్నాం. వికారాబాద్ జిల్లా పరిగి పరిధిలోని తుంగల్గడ్డలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల కళాశాలలో 2 నెలలుగా మ్యాథ్స్ కెమిస్ట్రీ ఉపాధ్యాయులు లేరని విద్యార్థులు నిరసన. ఫ్యాకల్టీ గురించి నిలదీస్తే డిజిటల్ క్లాసులు విని సర్దుకోమని చెప్పిన కళాశాల యాజమాన్యం. ఫ్యాకల్టీ వస్తేనే తరగతి గదిలోకి వెళ్తామని, డిజిటల్ క్లాసులు వింటున్నప్పుడు డౌట్లు వస్తే ఎవరిని అడగాలని ప్రశ్నిస్తున్న విద్యార్థినులు. కలెక్టర్ వచ్చి ఫ్యాకల్టీని నియమించే వరకు నిరసన ఆపలేదని, స్పందించలేకపోతే హైవేపై బైఠాయిస్తామని విద్యార్థులను హెచ్చరిక. ఆపుతాం సార్, వాళ్ళు వస్తారంటే మా టైం వేస్ట్ అవుతుంది సార్. ఇది సెకండ్ టైం. ఫస్ట్ ఇయర్ టైంలో కూడా అందరు ట్రాన్స్ఫర్స్ అయ్యారని అప్పుడు సరిగ్గా ఫ్యాకల్టీ రాలేదు. మేము ఎందుకు ఇంతగానం టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చోవాలి? మాకు ఎగ్జామ్స్ ఇంకా ఎంత దగ్గరలో ఉన్నాయి. మాకు రివిజన్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వాలి. ఇంకా ఈ క్లాసెస్ అవ్వకపోతే మేము రివిజన్ ఎప్పుడు చేసుకుంటాం? సిలబస్ కంప్లీట్ అవుతలేదు అసలుకి. మేము ఇంకా వీకెండ్స్ లో ఏం రాలేదు. జస్ట్ నామకే వాస్తే అయితే రాయలేము కదా. మేము వీకెండ్స్ అలా స్కోర్ చేయాలి. మేము బై హార్ట్ చేసింది అక్కడ పెట్టాలి. కానీ బట్టి పెట్టయితే పెట్టద్దు కదా. మా సార్ డిజిటల్ క్లాసెస్ పెట్టిస్తా అంటున్నారు. అది ఉన్నది ఒకటే బోర్డ్. ప్రొజెక్టర్స్ కూడా సరిగ్గా పనిచేస్తలేవు. ఆ డిజిటల్ బోర్డ్ లో 4 క్లాసెస్ కంబైండ్ అయి వింటే మాకేం అర్థం రెస్పాన్స్ రావాలి. మాకు త్వరగా రెస్పాన్స్ ఇవ్వాలి. హైదరాబాద్లోని కుండపోత వర్షం. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, ఫిలిం నగర్, బోరబండ, అబిడ్స్, తార్నాక, హిమాయత్ నగర్, రాయదుర్గం, హైటెక్ సిటీ, మాదాపూర్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో నగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి. బంజారా హిల్స్, దేవరకొండ, బస్తీ, ఖైరతాబాద్ ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచింది. నగరంలోని ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
You can see it's a very large telecast at the Devarkonda Basi Road. ఈ సామూహిక వరలక్ష్మి వ్రతంలో గౌడ మహిళలు పాల్గొని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఆలయ పూజారి దత్తాత్రేయ మంత్రోచ్చరణల నడుమ వ్రతాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నాయకులు మహిళలు మాట్లాడారు. भाग्या नामधेयस्य सतीश नामधेयस्य वंदना नाम्नीं अम्मुलो नामधेयस्य माता पितृभ्यः नमः अग्ने नमः सर्वेभ्यो महादेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः నమస్కారం చేసుకోండి. ఆ యొక్క అక్షతలని ఆ యొక్క స్వామి వారి వద్ద వేసి నమస్కారం చేసుకోండి. అక్కడ గణపతి వారి వద్ద వేసి నమస్కారం చేసుకోండి. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తే. అందరికీ నమస్కారము. ఈరోజు మన గోదావరికని పట్టణంలో శ్రీ హేమలాంబ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించబడినది. కావున ఇందులో పాల్గొన్న మహిళలందరికీ కూడా ధన్యవాదములు. రామగుండం నియోజకవర్గంలో గోదావరికని పెద్దపల్లి జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో రేణుక ఎల్లమ్మదేవి దేవాలయం కట్టుదాము. ఈరోజు వరలక్ష్మి సందర్భంగా మహిళల చేత కుంకుమాభిషేకము వరలక్ష్మి వ్రతాలు చేయడం జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున మహిళలు కూడా వాళ్ళకు రావడానికి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని మా గౌడ పెద్దలు అందరూ దీన్ని నిర్వహించడంతో మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకు దేవుడు ఎల్లవేళలా ఆ ఎల్లవ తల్లి ఎప్పుడు ఎంబడి ఉండాలని వాళ్ళకు సకల కోరికలు బలము అన్నీ ఇవ్వాలని కోరుకుంటూ మా మహిళలకు కూడా మంచి ఎప్పుడు ఎల్లకాలం ఆయుర ఆరోగ్యాలతోటి పసుపు కుంకులతోటి వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించడమే లక్ష్యంగా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నామని వరంగల్ జిల్లా మహాసభ అధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు. ఈ నెల 12వ తేదీన వరంగల్ నగరంలోని రాధాకృష్ణ గార్డెన్లో జరగనున్న మెగా జాబ్ మేళా గోడ పత్రికను ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ మెగా జాబ్ మేళాలో 35 నుండి 50 కంపెనీలు పాల్గొని ఉన్నాయని
సాఫ్ట్వేర్, లేబర్, డ్రైవర్, ఇతర డిపార్ట్మెంట్లకు అవసరమయ్యే వారికి అవకాశం లభించనుందని, ప్రస్తుత పరిస్థితిలో యువత ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి తమ వంతుగా సహాయం చేసి వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలిచిన విధంగా చేయడమే మహాసభ లక్ష్యమని, నిరుద్యోగులందరూ జాబ్ మేళాకు హాజరు కావాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సభ వరంగల్, హన్మకొండ ఉమ్మడి 2 జిల్లాలు సంయుక్తంగా మెగా జాబ్ మేళా నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా. దీంట్లో కమ్యూనిటీతో సంబంధం లేకుండా అందరూ నిరుద్యోగులు కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. ఈరోజు 2019 నుంచి 2025 వరకు పాస్డ్ అవుట్ అయిన ప్రతి క్యాండిడేట్ కూడా ఎన్రోల్ చేసుకొని వారికి తగిన ఉద్యోగాన్ని ఎంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీనికి ఈ మెగా జాబ్ మేళాకు 35 నుంచి 50 కంపెనీల వాళ్ళు హెచ్ఆర్లు వస్తున్నారు. అదేవిధంగా దాదాపు 2000 నుంచి 3000 ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగం సెలెక్ట్ అయిన వాళ్ళకు నిరుద్యోగ పత్రం కూడా ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులు వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటాను. నా పేరు దొడ్డ మోహన్ రావు, ఆర్యవైశ్య మహాసభ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి. వరంగల్ మరియు హన్మకొండ జిల్లాల ఆర్యవైశ్య మహాసభ సంయుక్తంగా నిర్వహించే ప్రోగ్రాం రేపు 12వ తారీఖు రోజు మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు అనేక మంది నిరుద్యోగ సమస్యతోటి సతమతం అవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అనేక రంగాల వాళ్ళు కూడా జాబ్ మేళాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా వేలాది మందిగా వచ్చేసి మాకు జాబులు కావాలని చెప్పడం అడిగిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అట్లాంటి తరుణంలోనే ఆర్యవైశ్య మహాసభ 2 జిల్లాలు అన్ని విభాగాలు కలిపి రోజు 12వ తారీఖు రోజు మహేశ్వరి గార్డెన్లో జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు ఈ జాబ్ మేళాకి రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మొత్తం కలిపి 35 నుంచి 50 మంది కంపెనీస్ ఈరోజు ఇక్కడికి రావడం జరుగుతుంది. బ్యాంకింగ్ కావచ్చు, అదేవిధంగా మెడికల్ కావచ్చు, దాంతోపాటు సాఫ్ట్వేర్ కావచ్చు, అనేక కంపెనీస్ కూడా ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. సుమారు 2000 మందికి అవకాశాలు కల్పిస్తామని చెప్పని కూడా వాళ్ళు చెప్పడం అనేది జరుగుతూ ఉంది. కొంతమందికి అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇక్కడనే ఇచ్చిపోతామని కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఏదేమైనా ఆర్యవైశ్య మహాసభ ఇలాంటి నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా గుర్తించి తప్పకుండా వాళ్ళకి చేయాలని చెప్పిన ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అనేక సేవా కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. ఆ సేవా కార్యక్రమంలో అన్నదానాలు కావచ్చు, మిగతా కార్యక్రమాలు కావచ్చు, వాటిలో భాగంగానే ఇది కూడా ఒక జీవితాలను నిలబెట్టే ప్రోగ్రాం కనుక దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. మేము చెప్పడంతో ఇప్పటికీ 300 మంది పైగా ఎన్రోల్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ రోజు ఇప్పటి నుంచి కంటిన్యూగా 3-4 రోజుల పాటు ఎన్రోల్మెంట్ చేసుకుంటారు. దాంతోపాటు చాలామంది కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఆర్యవైశ్య మహాసభ అదేవిధంగా అన్ని విభాగాలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాయి కనుక నిరుద్యోగ యువకులు మొత్తం కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పి కూడా కోరుతాను. దానికి ఈ జిల్లా కలెక్టర్ గారిని కలుస్తూ ఉన్నాం, అదేవిధంగా సిపి గారిని కలుస్తూ ఉన్నాం, ఏఎస్పీ గారిని, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారిని, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్ని అందరూ కూడా దీనికి ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు అందరూ కూడా దాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. పూర్వం అమ్మవారు చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీకి వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే అంతా శుభం కలుగుతుందని చెప్పిందని, అప్పటి నుండి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నారని శ్రీ రాజరాజేశ్వరి దేవి అర్చకులు లక్ష్మణ్ శర్మ అన్నారు. వరంగల్ నగరంలోని ఎంజిఎం జంక్షన్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఆచరించారు. 45 సంవత్సరాల నుండి శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరుగుతుందని, శ్రావణ మాసం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మాసమని, ఈరోజు ఉపవాసం ఉండి వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే సౌభాగ్యంగా ఉండడంతో పాటు సకల శుభాలు కలుగుతాయని అర్చకులు లక్ష్మణ్ శర్మ తెలిపారు. శ్రవణ నక్షత్రము ఈ మాసానికి అధిపతి నక్షత్రం శ్రవణ నక్షత్రం. స్వామివారి విష్ణుమూర్తి యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. అందుకే అమ్మవారికి చాలా ఇష్టం. అందరం కలిసి పున్నమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాలు ఈ గుడిలో 25 సంవత్సరాల నుంచి మేము అందరం చేసుకుంటున్నాము. ఒక్కరం చేసుకునే దానికంటే సామూహికంగా చేసుకునే దాని యొక్క పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని ఇక్కడ మేము ఎవ్రీ ఇయర్ కంపల్సరీ చేసుకుంటాం. మా పేరు లక్ష్మి. రాజరాజేశ్వరి దేవి దేవాలయంలో గత 45 సంవత్సరాల నుండి సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఆచరించడం జరుగుతుంది. ఈ వ్రతాలు
అమ్మవారు శ్రావణ మాస పౌర్ణమి ముందుగా వచ్చేది. పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం నాడు చేయవలనని చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీకి అమ్మవారి కలలో కనబడి చెప్పింది. అప్పటి నుండి ఒక వ్రతాలు చేయడం జరుగుతుంది. శ్రావణ మాసం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే శ్రవణ నక్షత్రంతో కూడుకున్న పౌర్ణమి శ్రావణ పౌర్ణమి. శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. చంద్రుని యొక్క పౌర్ణమి అంటే మనందరం కూడా ప్రశాంతమైన మనసు ప్రశాంతంగా ఉండాలని చంద్రునితో కూడుకున్న పూజలను షోడశ కళలు అంటారు. ఈ చంద్ర కళలనే పాడ్యమి పౌర్ణమి, అమావాస్య కూడా. అందుకనే 16 కళలతో పూజ చేయడం అంటే 16 చిత్రం పట్టుకొచ్చి పూజ చేయడం. అలాంటి చిత్రులలో ఈ యొక్క పూజ చేయడం అనేది మనకు పూర్వజన్మ సుకృతం. ఎక్కడ ఆడవాళ్ళను పూజిస్తారో అక్కడ ఆ యొక్క పట్టణం చాలా రక్షగా ఉంటుందట. అట్లాంటి ఆడవాళ్ళే పూజ చేస్తుంటే ఈ యొక్క ప్రపంచం కూడా సస్యశ్యామలంగా ఉండి మనందరూ కూడా అమ్మవారి యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉండాలని కోరుతూ జయ బలో రాజరాజేశ్వరి మాతాకి జై. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.